అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. మన ఆత్మీయ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉన్నామండి. నరసాపురం అంటేనే మన ఆంధ్రప్రదేశ్లోనే బంగారం వ్యాపారానికి పెట్టింది పేరు. బంగారం వ్యాపారంలోని నరసాపురంలో జే రాజేంద్ర జ్యువెలరీస్ పెట్టింది పేరండి. మనం ప్రస్తుతం జే రాజేంద్ర జ్యువెలరీస్ అధినేత అజిత్ కుమార్ జైన్ గారి ఇంటి దగ్గర ఉన్నామండి. ఆయన్ని అడిగి మనలో చాలా మందికి బంగారం గురించి అనేక సందేహాలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా మనం ఆయన అడిగి తెలుసుకుందాం. మనం ప్రస్తుతం నరసాపురంలో గోల్డ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానంలో ఉన్న జే రాజేంద్ర జ్యువెలరీస్ అధినేత అజిత్ కుమార్ జైన్ గారి ఇంటి వద్ద ఉన్నామండి. ఆయన మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి. నమస్తే. గోల్డ్ బిజినెస్ లో నెంబర్ 1 స్థానంలో ఉన్న మీ గురించి, అలానే మీ సక్సెస్ గురించి కూడా చాలా మంది తెలుసుకునే ఇంట్రెస్ట్ అయితే ఆత్మీయ గోదావరి యూవర్స్ చాలా మంది ఉన్నారండి. ఇది వరకు మనం ఆత్మీయ గోదావరిలో జయ రాజేంద్ర జ్యువెలరీ షాప్ గురించి పోస్ట్ చేసాం కదా వీడియో. చాలా మంది అయితే మంచి రివ్యూస్ అయితే ఇచ్చారు. మీ గురించి తెలుసుకోవాలని చాలా మంది మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, మీరు ఈ గోల్డ్ బిజినెస్ లోకి ఎలా అడుగు పెట్టారు అసలు? యాక్చువల్గా ఈ బిజినెస్ మా 4 ఫాదర్స్ నుంచి 4 తరాల నుంచి ఇదే బిజినెస్ లో ఉన్నారు. నేను యాక్చువల్గా ఇక్కడ బయన్ కాలేజీలో గ్రాడ్యుయేట్ చేసిన తర్వాత యాక్చువల్గా సిఏ చేద్దామని ప్రొఫెషనల్ సైడ్లో వెళ్దామని అనుకున్నాను. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ బొంబేలో సిఏ చేయడానికి, కానీ కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత 1982 నవంబర్లో ఈ జయ రాజేంద్ర జ్యువెలర్స్ స్థాపించాను. నేను, మా ఎల్డర్ బ్రదర్ విమల్ కుమార్, మా ఫాదర్ ఫస్ట్ ముగ్గురు ఈ బిజినెస్లో వచ్చాం. 1987లో మా 2 చిన్న తమ్ముళ్ళు కూడా ఇదే బిజినెస్లో వచ్చారు. బిజినెస్ స్టార్ట్ చేసాము. స్టార్టింగ్లో అయితే చాలా తక్కువ పెట్టుబడి ఉంది మా దగ్గర. ఆ రోజుల్లో ఈ రెడీమేడ్ కాన్సెప్ట్ అంటూ లేదు. అందరూ ఏంటంటే కస్టమర్స్ వచ్చేసి ఆర్డర్ ఇవ్వటం, ఆర్డర్ మీద వాళ్ళకి నచ్చిన విధంగా డిజైన్స్లో కంసాల దగ్గర, గోల్డ్ స్మిత్ దగ్గర చేయించుకునే ట్రెండ్ ఉంది ఆ రోజుల్లో. కానీ మేము వచ్చిన తర్వాత ఈ రెడీమేడ్ స్టాక్ కొద్దిగా పెట్టేసి జనాలకి అలవాటు చేసాము. ఆ రోజు నుంచి నెమ్మదిగా 1 by 1 ఒక్కొక్క స్టెప్ వస్తూ ఈ రోజుకి ఇవాళ మీ రాజేంద్ర జ్యువెలర్స్ చూస్తున్నారు కదా, ఆ స్టేజ్కి వచ్చాం. అది మెయిన్ కారణం. 4 ఫాదర్స్ నుంచి ఒకటే బిజినెస్, జ్యువెలరీ బిజినెస్లో ఉన్నాం. అది రన్ చేసుకుంటూ వెళ్తున్నాం. సుమారు ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఈ సంస్థ పెట్టి? మీరు మీ ఆధీనంలో? నా ఆధీనంలో పెట్టి 25 years అయింది. 45 years అయింది. మీరు ఈ సంస్థ పెట్టినప్పుడు బంగారం గ్రాము ధర ఎంత ఉంది? గ్రాము అప్పుడు ఆ రోజుల్లో 400 రూపాయలు ఉంది. గ్రాము 400 రూపాయలు. నెమ్మదిగా అదే పెరుగుకుంటూ వెళ్తూ ప్రతి సంవత్సరం కొద్దిగా పెరిగింది. కానీ ఈ 3 yearsలో మాత్రం బాగా జంప్ అయింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కొద్దిగా ఇబ్బందులు రావటం వల్ల, ఈ వార్స్ గొడవ, ఈ ట్రంప్, ఈ అన్ని అమెరికాలో గందరగోళం అవటం వల్ల ఈ మార్కెట్ రోజుకి పెరుగుతూనే ఉంది. కానీ ఎక్కడ ఆగుతుందో కూడా తెలియని పరిస్థితి. మేమే చెప్పలేకపోతున్నాం. ఏంటంటే ఇప్పుడు డాలర్ని వీక్ చేయడానికి చైనా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇండియా మీద ఈ డ్యూటీ అది వేసుకోవడం, దానివల్ల కూడా ఏంటంటే ఈ ప్రతి కంట్రీ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెంచింది. ఒక కంట్రీ కరెన్సీని యాక్సెప్ట్ చేయట్లేదు. దాని గురించి కంటిన్యూగా ఈ గోల్డ్ రేట్ పెరుగుతుంది. తర్వాత ఈ వార్ ఎఫెక్ట్, రష్యా యుక్రెయిన్ వారు, ఇరాన్ ఇజ్రాయిల్, ఈ పాలస్తీనా వారు, ఏంటంటే ఒక మొత్తం ఇంటర్నేషనల్ సినారియో అంతా మారిపోయింది. ఏంటంటే ఏ కంట్రీ ఎవరితోటి ఫ్రెండ్లీగా ఉంది, ఎవరితోటి ఎలా ఉందో కూడా తెలియని పరిస్థితి. దాంతో ఏంటంటే అన్సర్టనిటీ గురించి ఈ గోల్డ్ రేటు, సిల్వర్ రేటు పెరుగుతూ వస్తుంది. అది మెయిన్ కారణం, పెరగడానికి కారణం కూడా అదే. దాన్ని బట్టి ఏంటంటే కానీ జనాల్లో ఇంకా ఫ్యూచర్లో పెరుగుతుంది. ఇదే అన్సర్టనిటీ కొనసాగితే గ్రాము 1,50,000 కూడా అయిపోవచ్చు అని చెప్పేసి అంచనా. అలాగే సిల్వర్ 2 లక్షలు అయిపోతుంది అంచనా వేస్తున్నారు. కానీ అది ఎంతవరకు మళ్ళీ సెట్ బ్యాక్ వస్తుందో మాకే తెలియని పరిస్థితి. అందుకని ఏంటంటే మేము కూడా కస్టమర్స్కి చెప్పలేకపోతున్నాం. ఈ సోషల్ మీడియాలో ఇలా పెరిగిపోతుంది, టీవీలో కూడా చెప్పడం వల్ల కస్టమర్స్ ఏంటంటే అందరూ వాళ్ళకి కావాల్సిన విధంగా ఇప్పుడు ఎక్కువ తీసుకొచ్చేస్తే మంచిదని చెప్పేసి కస్టమర్స్ వస్తున్నారు, తీసుకుంటున్నారు. అయితే పెరగటమే తప్ప తగ్గటం అనేది ఉండదంటారా? ఏమీ చెప్పలేము. ఇంటర్నేషనల్ పరిస్థితులు ఎదురెదురు ఎలా ఉంటాయో, ఈ వార్ ఆగిపోతే తగ్గిపోవచ్చు కూడా. లేకపోతే ఇంకా ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్రాన్స్, రష్యా ఇవన్నీ
అన్ని పరిస్థితులు ఏం బాగాలేదు. ఒకవేళ అవి అన్ని చక్కపడితే కదా తగ్గుతుంది, లేకపోతే మాత్రం డెఫినెట్గా గోల్డ్ రేటు అసలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుందో లేదో కూడా ఊహించని పరిస్థితి. అందుకనే ఇంకా ఫ్యూచర్లో పెరుగుతుందని అనుకుంటున్నాం. ఈ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద ఆధారపడి ఉంది మొత్తం. ఇండియాలో ఊరికే చెప్తారు కానీ ఇండియాలో డిమాండ్ ఉంది, దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, పెరిగింది, అది కారణం కాదు. యాక్చువల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇష్యూస్ వల్ల గోల్డ్ రేటు, సిల్వర్ రేట్ పెరుగుతున్నాయండి. గోల్డ్ మీద అయితే ఇన్వెస్ట్ చేస్తే బెనిఫిట్స్ ఉంటాయి అంటారా? 100% అండి. ఫ్యూచర్లో ఏంటంటే ఇప్పుడు మీరు లాస్ట్ 2 years నుంచి చూస్తున్నారు, రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు చాలా పెరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అసలు కొనే వాళ్ళే లేరు. రియల్ ఎస్టేట్ మొత్తం డ్రాప్ అయిపోయింది. దాంతో ఏంటంటే రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి పరిస్థితి ఏంటంటే రాత్రి డబ్బు కావాలనుకోండి, మనం అమ్మకానికి పెట్టినా అది సగం రేట్ కూడా వెళ్ళే పరిస్థితిలో ఇప్పుడు లేదు. ఈ గోల్డ్ అనుకోండి, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే మీకు రాత్రి అవసరం ఉంటే పొద్దున్నే క్యాష్ అయిపోతుంది. సిల్వర్ మీద కూడా అంతే. అది ఏంటంటే జనాలు ఈ ఈజీ ఇన్వెస్ట్మెంట్, మళ్ళీ రీసేల్ చేయడానికి గోల్డ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. అది మెయిన్ కారణం. ఇన్వెస్ట్ చేసేటప్పుడు 24 క్యారెట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలా, 22 క్యారెట్స్ మీద చేయాలండి? మంచి ప్రశ్న అండి ఇది. యాక్చువల్గా ఏంటంటే 24 క్యారెట్ అయితే ఇప్పుడు మీకు ఫ్యూచర్లో ఇంట్లో అమ్మాయిలు కానీ, కోడలు కానీ, తల్లి ఎవరైనా ఏంటంటే జ్యువెలరీ వేసుకోవడానికి పనికి వచ్చే వాళ్ళు అయితే జ్యువెలరీ కొనండి. ఎందుకంటే జ్యువెలరీలో ఇవాళ మీరు ఎంత కాకపోయినా మంచి షాప్లో కొన్నా 10% వేస్టేజ్ ఈజీగా పోతుంది. మళ్ళీ రీసేల్ చేసేసరికి ఇప్పుడు ఇవాళ 1,13,000 ఉంది, మళ్ళీ మీరు అమ్మడానికి వెళ్తే జ్యువెలరీ అయితే ₹1,00,000 మీ చేతికి వస్తుంది. ఇదే బులియన్ అనుకోండి, మీకు అవసరం లేదు, ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయింది, కోడలకి కూడా సరిపడా బంగారం ఉంది, అలాగే తల్లికి కూడా సరిపడా బంగారం ఉంది, అయితే మాత్రం 24 క్యారెట్లో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే దాంట్లో లాస్ తక్కువ. ఇవాళ ₹1,11,350 రేట్ అండి ఇవాళ ఈరోజు 24 క్యారెట్. అది మీరు మళ్ళీ అమ్మడానికి వెళ్తే ₹1,11,000 వచ్చేస్తుంది. పై ₹350 తగ్గిన లాస్ 1%, లెస్ దెన్ 1% లాస్ ఉంటుంది దాంట్లో. అది ఏంటంటే జనరల్గా మీ అవసరం ఎలా ఉంటుందో దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయడం మంచిది. సిల్వర్ అండి, సిల్వర్ ఇప్పుడు ఏంటంటే రేట్ పెరిగే కొలది రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువైపోయింది. మనం గోల్డ్ అనుకోండి లాగర్లో పెట్టేస్తాము, లేకపోతే ఎక్కడ పెట్టేస్తాం. సిల్వర్ ఎక్కడ పెడతారు? ఇప్పుడు మీరు డెంజర్ సెట్ చేయించారు 10 కేజీలు 15 కేజీలు పెట్టడానికి లాగర్స్ కూడా సరిపోవు. అందుకని ఏంటంటే చిన్న ఐటమ్స్ అనుకోండి, గిన్నెలు, ఈ పూజ సామాన్లు, ఇవి తీసుకున్నారు అనుకోండి, అవి మీరు రెగ్యులర్గా యూజ్లో ఉంటాయి. తర్వాత దాని మీద రిస్క్ కూడా తక్కువ. పూజ సామాన్లో పెట్టారనుకోండి, అవి ఆ సామాన్లు కొంచెం మినిమం ఒక కొంచెం గ్లాసు, ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి చేసుకుని వెళ్తుంటే ఒక కొంచెం గ్లాసు ఇవ్వడం ఆన్మైంది. అటువంటిది అయితే పర్వాలేదు. కానీ పెద్ద సాల్తీలు మాత్రం ఇప్పుడు ఇదివరకు లాగా మందిరం మొత్తం వెండిది ఆ టైప్ మాత్రం ఇప్పుడు కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్ పెరిగింది. అందుకని ఏంటంటే సిల్వర్ కూడా మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే బులియన్ సిల్వరే ఇన్వెస్ట్ చేయండి. మీ ఇంట్లో అవసరాన్ని బట్టి. ఇప్పుడు సామాన్లు లేవనుకోండి, కంచాలు, గ్లాసులు, పూజ సామాన్లు, ఇటువంటి చిన్న ఐటమ్స్ ఉందనుకోండి, అవి ఐటమ్స్ కొందండి. కానీ సిల్వర్లో మాత్రం ఒకటి మీరు గ్రహించాలి, సిల్వర్లో లాస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ గోల్డ్లో అయితే 9/6 హాల్మార్క్ వచ్చింది. ఇప్పుడు మినిమం మీకు 10% మించి పోదండి. సిల్వర్లో ఏంటంటే అసలు ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఒక సినారియో ఫిక్స్ చేయలేదు. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు 92.5 లేకపోతే 80% 2 కేటగిరీ ఇచ్చింది. దాని మీద కూడా హాల్మార్క్ టైప్లో 9250 స్టెర్లింగ్ అని ఒక కొత్త రూల్ ఇప్పుడు వస్తుంది. అది ప్రాసెస్ వచ్చేసరికి 2 years పడుతుంది. దాంట్లో మాత్రం మీకు ఏంటంటే ప్యూరిటీ ఎలా ఉంటుందో మీకు తెలియని పరిస్థితి. ఇప్పుడు గోల్డ్ మీద అయితే 96 హాల్మార్క్ ఉంది, ప్యూరిటీ మీరు చూస్తున్నారు. సిల్వర్లో అయితే ప్యూరిటీ చెక్ చేయడానికి లేదండి. షాప్ని బట్టి ఒక్కొక్క షాప్లో కొంతమంది 50% కూడా అమ్మేస్తున్నారు, 60% కూడా అమ్మేస్తున్నారు. అది స్టాండర్డ్ షాప్లో మీరు వెండి కొందండి. ఆర్నమెంట్స్ మాత్రం, ఈ ఐటమ్స్ మాత్రం కొనాలంటే స్టాండర్డ్ షాప్కి వెళ్ళి, ఎందుకంటే తిరిగి గ్యారెంటీ ఉంటుంది, బిల్ ఇస్తారు, అన్నీ తిరిగి గ్యారెంటీ. కానీ ఈ చిన్నగా షాప్లో బిల్డింగ్ తక్కువ కొంటే మాత్రం సగం లాస్ అవుతుంది. ఈ పెరిగిన వెండి రేట్ మీ చేతికి ఏం రాదు. సార్, నరసాపురం అంటే గోల్డ్ బిజినెస్ చాలా బాగా జరుగుతుంది కదండి. సో నరసాపురంలోనే ఫస్ట్ షాపు మీదే అంటారు, జయరాజేంద్ర జ్యువెలర్స్. అలానే సక్సెస్ అయింది కూడా మీదే. మీ సక్సెస్కి కారణం? నా సక్సెస్కి కారణం చెప్పాలంటే ఫస్ట్ ఏంటంటే కస్టమర్ ట్రస్ట్. ఎలా సంపాదించారు? మా 4 fathers నుంచి ఇక్కడే ఉన్నారు అందరూ. నేను చదివింది ఇక్కడే వైఎం కాలేజీలోనే. నా చిన్నప్పటి నుంచి అందరూ మొత్తం చుట్టుపక్కల వెస్ట్ ఈస్ట్ గోదావరిలో అందరూ ఫేస్ టు ఫేస్ తెలిసిన వాళ్ళు.
దాంతో ఏంటంటే 1 by 1 ఒక కస్టమర్ నమ్మకం కలిగింది, ఈ కొట్లో కొంటే మంచి జరిగింది. అలాగే కంటిన్యూగా కస్టమర్ ట్రస్ట్ పెంచుకుంటూ వెళ్ళాం. మా లాభమే కాకుండా మా కస్టమర్ ట్రస్ట్ మెయిన్ చూసామండి ముందర. అది ఏంటంటే ఆ ట్రస్ట్ పెరిగితే ఒకరికి మంచి వెళ్తే రెండో వాళ్ళకి చెప్తారు. అలాగే ఏంటంటే ఇది పబ్లిసిటీ చేసి సంపాదించిన విలువ కాదండి. యాక్చువల్గా ఏంటంటే కస్టమర్ ట్రస్ట్, మేము ఇచ్చిన సాలరీ ప్యూరిటీ బాగుంది, క్వాలిటీ బాగుంది. తర్వాత ఇంకొకటి సెంటిమెంట్ కూడా దీంట్లో. ఇప్పుడు ఒక సెంటిమెంట్ కూడా పనిచేస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్ళికి తాడు, నలుపుసలు, హారం, నెక్లెస్ ఏదో మా షాప్లో కొన్నారు. ఈ రాజేంద్రలో కొందాం, మా అమ్మాయి జీవితం బాగుంది. మళ్ళీ ఏంటంటే ఆ నెక్స్ట్ జనరేషన్ అలా అమ్మాయి కూడా మళ్ళీ పెళ్ళికి ఇక్కడే వస్తున్నారండి. ఇవాళ 45 years నుంచి బిజినెస్ చేసుకుంటా ఉంటే ఆ 3 years 3 జనరేషన్ కూడా మళ్ళీ మా షాప్కి వస్తున్నారు. అది మెయిన్ ఏంటంటే ట్రస్ట్. తర్వాత మా స్టాఫ్ మేనేజ్మెంటు, మా పిల్లలు డైలీ ఇప్పుడు మారుతున్న ట్రెండ్ని బట్టి డిజైన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మార్పు చేసుకుంటూ వెళ్ళాలి. బయట ఎలా జరుగుతుంది మార్కెట్లో, ఇప్పుడు కార్పొరేట్లో ఉంది, ఏం డిజైన్స్ పెడుతున్నారు, అవి మనం ఇక్కడ పెడితే వాళ్ళకన్నా తక్కువ రేట్కి మనం ఇవ్వచ్చు. ఏంటంటే ఇక్కడ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. దాంతో ఏంటంటే ఆ ట్రస్ట్ సంపాదించాం కాబట్టి రోజుకి డెవలప్ అయ్యండి. సార్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో 22 క్యారెట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, అలాగే 24 క్యారెట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిదా సార్? చాలా మంచి క్వశ్చన్ చేశారమ్మా. ఏంటంటే ఇప్పుడు మనం 24 క్యారెట్ మనకి అవసరం ఎంతవరకు ఉంది, 22 క్యారెట్ ఆర్నమెంట్స్ అవసరం ఎంతవరకు ఉంది. ఇంట్లో సపోజ్ ఒక ఫ్యామిలీలో అమ్మాయిలు, కోడలు, అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి జ్యువెలరీ ఎంత అవసరం ఉంది, అంతవరకు ఏంటంటే అయితే 22 క్యారెట్ ఆర్నమెంట్స్ కొనండి. 24 క్యారెట్ ఆర్నమెంట్స్ కొన్నారనుకోండి మీరు, అది యాక్చువల్గా మళ్ళీ రీసేల్కి లేకపోతే మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళీ ఆర్నమెంట్ చేసుకోవడానికి పనికి వస్తుంది. అది మీరు వాడుకోవడానికి పనికి రాదు. మీరు లాకర్లో పెట్టినా అదే లాకర్లోనే పడి ఉంటుంది. రేట్ పెరిగిన తర్వాత మళ్ళీ అమ్ముకోవడానికి కానీ, లేకపోతే మళ్ళీ ఇంట్లో పిల్లలు పెద్దలు అయ్యగా, లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళకి అవసరం ఉన్నప్పుడు మళ్ళీ ఆర్నమెంట్ చేసుకున్నప్పుడు బయటికి తీస్తారు. అది మీ అవసరం ఎంత ఉంది ఏంటంటే అది. కానీ 22 క్యారెట్లో మీరు లాస్ 10% ఉంటుంది. ఈ 24 క్యారెట్లో మాత్రం లాస్ 1%. ఆ రోజు సెల్లింగ్ ప్రైస్కి 1% లాస్ ఉంటుంది. అది మీ అవసరం. ఇప్పుడు ఏంటంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇంకా రేట్ పెరిగిపోతుంది, అమ్మాయి పెద్దది అవుతుంది, వాళ్ళు 10th క్లాస్ అవుతుంది, ఇంటర్ అయిపోతుంది, తర్వాత పెళ్లి చేయాలి, అది చదువు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, అది అవసరం. అటువంటి సిచ్యువేషన్లో మాత్రం మీరు 24 క్యారెట్ కొనండి. మీ ఇంట్లో ఇప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళకి వెళ్ళినా వేసుకోవటానికి ఏం లేదు, అందరూ వేసుకొని వస్తున్నారు. అది రెగ్యులర్ యూజ్లో కావాలంటే మాత్రం 22 క్యారెట్ కొనండి. అది మాత్రం ఒకటి ఏంటంటే ఆ రోజు సెల్లింగ్ ప్రైస్లో మాత్రం 10% లాస్ అవుతుంది అనుకునే మీరు తీసుకోవాలి. అందుకని ఇప్పుడు ఏంటంటే అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంది. మనకి ఏం కావాలి, ఇప్పుడు ఫ్యూచర్ గురించి తీసుకుంటున్నాం, లేకపోతే ప్రజెంట్ మన స్టేటస్ మెయింటైన్ చేసుకోవడం గురించి తీసుకుంటున్నాం, అది మీరు ఆలోచించాలి. సార్, మీరు ఇంత సక్సెస్ అవడానికి మీ విజయానికి వెనుకున్న 3 రహస్యాలు చెప్పండి సార్. సో మీరు నా సక్సెస్కి విజయం చెప్పాలంటే మెయిన్ ఏంటంటే ఇదివరకు చెప్పినట్టు ఈ జ్యువెలరీ బిజినెస్లో పబ్లిక్ ట్రస్ట్ ఎక్కువ ఉండాలి. ట్రస్ట్ లేకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ షాప్కి మనం వెళ్తున్నాం, కనీసం అట్లీస్ట్ ప్రాఫిట్ రేషియో 1% 2% ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు, కానీ కనీసం మోసం జరగదు అని ఒక పబ్లిక్లో ఒక ఇమేజ్ సంపాదించాం. ఆ ఇమేజ్ని బట్టి ఏంటంటే 1 by 1 ఇవాళ నాకున్న బిజినెస్లో వెస్ట్ గోదావరి కన్నా ఈస్ట్ గోదావరి నాకు బిజినెస్ ఎక్కువ. అదేంటంటే ఆ పబ్లిక్లో గోల్డ్ కొనడానికి లేడీసే వస్తారు ఎక్కువ జనరల్గా. ఇప్పుడు కావాలంటే ఎన్నో రకాలుగా మోసాలు చేయవచ్చు, కానీ ఎప్పుడు కూడా రాజేంద్ర జ్యువెలర్స్లో ఎవ్వరూ కూడా ఈవెన్ సింగిల్ పర్సన్ కూడా నాకు మోసం జరిగింది, నాకు తేడా జరిగిందని ఇప్పుడు దాకా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అది ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంటంటే పబ్లిక్తో రిలేషన్ పెంచుకుందాం. ఇప్పుడు ఏ సోషల్ యాక్టివిటీస్ అయినా ఎక్కడైనా పబ్లిక్ తోటి ఏంటంటే మేము కలిసిమెలిసి ఉండిపోతున్నాం. ఇప్పుడు ఒక హిందువుల ఫంక్షన్ అయితే ఏంటి, లేకపోతే క్రిస్టియన్స్ అయితే, ముస్లిమ్స్ అయితే, ఎవరు ఏ ఫంక్షన్ అయినా ఆ ఫంక్షన్స్లో అటెండ్ అయ్యి పబ్లిక్తో టచ్ పెంచుకుందాం. ఆ టచ్ తోటి ఏంటంటే ఇప్పుడు ఈయన మన వాళ్ళు మనకి మోసం చేయరు అని ఒక నమ్మకం కలిగించాం పబ్లిక్లో. అది ఒకటి మెయిన్ కారణం ఏంటంటే. తర్వాత మూడో కారణం అన్నిటికన్నా చెప్పాలంటే, ఇప్పుడు మనం వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారం చేసేటప్పుడు పబ్లిక్లోనే కదా సంపాదించింది.
ఆ సంపాదించిన దాంట్లో కనీసం మనకు 10% 20% మనం ఒక చారిటీకి ఖర్చు పెట్టాలి. అది మా ఫోర్ ఫాదర్స్ని చెప్పారు. ఏంటంటే మనం ఉన్నది ఈ పబ్లిక్ మధ్యలో, వీళ్ళకి మంచి చేస్తూ ఏదో ఒకటి చారిటీ. ఎప్పుడైనా మీరు సంపాదించిన దాంట్లో ఒక ఫిక్స్ చేసుకోండి, 25% ఒక చారిటీకి ఖర్చు పెడతామని చెప్పేసి. ఆ చారిటీలో ఏంటంటే ఎంతోమంది పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాము, హాస్పిటల్ బిల్స్ కట్టాము, మెడికల్గా ఎయిడ్ ఎవరికైనా అవసరం ఉంటే కూడా ఇచ్చాం. లోకల్గా ఏదైనా ఫెస్టివల్ జరిగిందా, వినాయక చవితి అయితే ఏంటి, నవరాత్రులు అయితే ఎక్కడ ఎవరు వచ్చిందా ఏంటంటే దాంట్లో మా వంతు మేము ఒక పాత్రగా పోషించేసి వాళ్ళని ఎంకరేజ్ చేసాం. అలాగే ఏంటంటే ఏ మతం వల్లైనా సరే, ఇప్పుడు మాకు అందరూ సమానం. మా షాప్కి వచ్చే వాళ్ళు క్రిస్టియన్స్ అయితే హిందూ అయితే ముస్లిమ్స్ అయితే ఎవరైనా ఒకటే. ఎవరితోటి కూడా ఏంటంటే ఇప్పుడు మేము మీతోటి వేరు, మేము రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళం, మీ మీద ఖర్చు పెట్టడం ఏంటంటే ఇక్కడే సంపాదిస్తున్నాం, ఇక్కడ పబ్లిక్కి మంచి చేయాలి, ఏదో ఒకటి చేస్తే ఆ ఇమేజ్ పబ్లిక్లో సంపాదించడానికి చాలా వరకు ప్రయత్నం చేసాం. దాంట్లో కొద్దిగా సక్సెస్ అయ్యాం అనుకుంటున్నాం. అది కూడా నా బిజినెస్ పెరగడానికి ఒక కారణం. కస్టమర్స్ ని కుటుంబం అనుకుంటున్నారు మీరు. అంతే. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీ, ఇప్పుడు లేడీస్ వస్తే చాలా మంది ఆప్యాయతగా అన్నయ్య గారు ఎలా ఉన్నారు, బావగారు ఎలా ఉన్నారు, లేకపోతే అలా ఏంటంటే ఒక రిలేషన్, ఫ్యామిలీ రిలేషన్ మెయింటైన్ చేస్తామండి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏ అమ్మాయి పెళ్లి జరిగిందో ఆ అమ్మాయి పెళ్లి కార్డు ఇస్తే తప్పనిసరిగా అటెండ్ అవుతాం. ఏదో మా బ్లెస్సింగ్స్ తప్పకుండా వాళ్ళకి ఇచ్చేసి వస్తాం. ఇప్పుడు అక్కడ టైం ఎంత షెడ్యూల్ బిజీగా ఉందా ఏముందా అటువంటి ఫంక్షన్స్కి మాత్రం తప్పకుండా వెళ్తాం. వాళ్ళు కూడా ఏంటంటే పిలిచినప్పుడు ఆప్యాయతగా మమ్మల్ని ఎంతో ఆప్యాయతగా రిసీవ్ చేసుకుంటారు. ఈ రాజేంద్ర జ్యువెలర్స్ మా షాప్కి వచ్చారు, నలుగురికి పరిచయం చేస్తారు. ఆ పెళ్లిళ్ళు అటెండ్ అయినప్పుడు కూడా ఏంటంటే అడుగుతుంటారు, జ్యువెలరీ ఎక్కడ కొన్నారు అంటే రాజేంద్ర. అది ఒక మార్కెటింగ్ సిస్టమ్, దానివల్ల కూడా మేము సక్సెస్ అయ్యాం. సరే, ఏదైనా ఒక బిజినెస్ చేయాలి లేదా గోల్డ్ బిజినెస్ చేయాలి, కొత్తగా వచ్చే వాళ్ళు మంచి బిజినెస్ మ్యాన్ గా ఎదగాలి అంటే గనక మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే సిన్సియారిటీ ఉండాలి. సార్, ఇప్పుడు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి లేదంటే గోల్డ్ బిజినెస్ చేయాలి అని కొత్తగా బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టే వాళ్ళు మంచి బిజినెస్ మ్యాన్ గా ఎదగటం కోసం మీరు ఇచ్చే సలహాలు, సలహాలు అంటే చెప్పుకోవటానికి అంటే ఫస్ట్ ఏ బిజినెస్, గోల్డ్ ఏంటి, మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ సిన్సియారిటీ ఉండాలి. వచ్చే కస్టమర్స్ని జాగ్రత్తగా రిసీవ్ చేసుకుని వాళ్ళు అడిగే 100 క్వశ్చన్లకి ఓపిక్గా సమాధానం చెప్పాలి. ప్రాఫిట్ మార్జిన్, మార్కెట్ రిస్క్ని బట్టి, మార్కెట్లో ఉన్న కాంపిటీషన్ బట్టి ప్రాఫిట్ మార్జిన్ ఫిక్స్ చేసుకోవాలి ముందర. మార్కెట్లో కాంపిటీషన్ ఎక్కువ ఉందనుకోండి, మనకు వచ్చే ప్రాఫిట్ తక్కువైనా ఎక్కువైనా అది మనం అడ్జస్ట్ చేసుకుంటూ మార్కెట్ నడవడిని బట్టి నడుచుకోవాలి. మెయిన్ ఏంటంటే సిన్సియారిటీ, ప్రాఫిట్ మార్జిన్. తర్వాత డే బై డే వచ్చే చేంజెస్ గ్రహించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మీడియా అంతా డెవలప్ అయింది, సోషల్ మీడియా డెవలప్ అయింది, యూట్యూబ్ ఛానల్స్ బోలెంది వచ్చింది. దాంట్లో ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ వచ్చేసింది, ప్రతి వాళ్ళకి తెలుసు దీంట్లో జరిగే మోసం ఏంటి, మంచి ఏంటి, ప్రాఫిట్ ఏంటి, లాస్ ఏంటి. అది ఆ అవేర్నెస్ డైలీ గ్రహించుకోవాలి. గ్రహించుకుని మనం మార్కెట్లో మూమెంట్ ఎలా ఉంది. ఇప్పుడు మేము జ్యువెలరీ బిజినెస్లో ఉన్నాం. మేము ఇప్పుడు ఫేస్ చేసేది కార్పొరేట్. ఇంకా జ్యువెలరీలో ఆన్లైన్ బిజినెస్ ఇంకా అవ్వలేదు, కానీ కార్పొరేట్ నుంచి చాలా ఫేస్ చేసుకుంటున్నాం. అది ఏంటంటే కార్పొరేట్ వాళ్ళు ఎలాగా జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ అయితే ఇవి అయితే. కానీ మనం ఇక్కడ చిన్న రూరల్ ఏరియాలో ఉన్నాం కాబట్టి ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఖర్చు పెడితే వర్కౌట్ అవ్వదు. తక్కువ ప్రాఫిట్తో వాళ్ళు కార్పొరేట్ వాడు ఎలా చేస్తున్నారు, వాళ్ళకన్నా తక్కువ ప్రాఫిట్లో వాళ్ళకన్నా మంచి డిజైన్స్ మనం మార్కెట్లో తేగలిగితే తప్పకుండా సక్సెస్ అవుతాం. ఏ బిజినెస్ అయినా సరే కాంపిటీషన్ ఎదుర్కోవాలి. ఆన్లైన్ బిజినెస్ చేసుకోవాలి. మీడియా అవేర్నెస్, పబ్లిక్ అవేర్నెస్ గ్రహించుకోవాలి. మన పబ్లిక్కి ఏం తెలుసు మనకన్నా. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మేమున్నాం, మా సేల్స్ మెన్స్ ఒక్కోసారి ఆ పబ్లిక్ వేసే క్వశ్చన్స్ కూడా ఏంటంటే మాకన్నా ఎక్కువ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఏంటంటే అది మనం జనరల్గా గ్రహించుకోవాలి. పబ్లిక్ ఏ టేస్ట్ కావాలనుకుంటున్నారో, మన దగ్గర ఏం డిజైన్స్ ఉన్నాయి, అది రోజుకి మార్పు వస్తే డెఫినెట్గా 100% సక్సెస్ అవుతుంది. ఇన్ని ఇయర్స్ మీ బిజినెస్ లో ఎప్పుడన్నా బిజినెస్ లో ఆటుపోట్లు అనేవి ఎదుర్కొనే ఉంటారు కదా, వాటి గురించి. నేను ఆటుపోట్లు ఎక్కువ అంటే ఎప్పుడు కూడా లైఫ్ లో పెద్ద సెట్ బ్యాక్ మాత్రం అంటూ ఏమీ లేదు. కానీ కరోనా కాలంలో ఆ 2 years కొద్దిగా ఇబ్బంది పడ్డాం. ఏంటంటే ఈ లాకౌట్లు అవడం, షాప్ లో పబ్లిక్ రాకపోవడం,
షాప్ మెయింటెనెన్స్ ఇప్పుడు స్టాఫ్ ఉంది, 35 మెంబర్స్ ఉన్నారు. 35 మెంబర్స్ కి శాలరీ మంత్లీ ఇప్పుడు ఇవ్వాల్సి వచ్చింది. ఆ 2 years మాత్రం కొద్దిగా బిజినెస్ లో లాస్ అయ్యాం. కానీ అది అందరికీ జరిగేదే. ఇప్పుడు ప్రతి మనిషి సక్సెస్ అనుకుంటూ మాత్రం అది జరిగే పని కాదు. ఏదో ఒక టైంలో కరోనా టైంలో ఏంటంటే బాగా సివియర్గా వచ్చింది కరోనా. ఆ టైంలో పిల్లలిద్దరూ హైదరాబాద్లో సెటిల్ అయిపోతున్నారు. నాకు ఏమైపోతుందని కూడా తెలియని పరిస్థితి. అప్పుడు మెయిన్ టెన్షన్ పడ్డది ఏంటంటే, ఇక్కడ మనం ఇన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసాం, ఈ 35 మంది స్టాఫ్ ఏమైపోతారని మెయిన్ బెంగ. ఇప్పుడు మంది నమ్ముకుని ఇన్ని సంవత్సరాల నుంచి, కొంతమంది 30 సంవత్సరాలు, కొంతమంది 25 సంవత్సరాలు, కొంతమంది 15 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైపోతుంది మెయిన్ ఏంటంటే అది టెన్షన్ పడ్డాను. అది జనరల్గా లైఫ్లో మెయిన్ సెట్ బ్యాక్ ఏంటంటే, నాకేమైతే పిల్లలేమో ఇక్కడికి వస్తారో రారో, ఇక్కడ వ్యాపారం చూస్తారో లేకపోతే మూసేస్తారో తెలియని పరిస్థితి. అప్పుడు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ గురించి టెన్షన్ పడ్డా, కానీ మెయిన్ ఏంటంటే ఈ స్టాఫ్ గురించి. నరసాపురంలో మనం ఇంత పేరు సంపాదించాం, ఇది పిల్లలు మళ్ళీ ఇక్కడి నుంచి హైదరాబాద్లో సెట్ అయిపోయారు, వాళ్ళు ఇక్కడ రాకపోతే పరిస్థితి ఏంటంటే, అది మెయిన్ లైఫ్లో ఉన్న సెట్ బ్యాక్ ఒకటే. అంతకు మించి జీవితంలో ఎప్పుడూ టెన్షన్ పడలేదు, ఎప్పుడు సెట్ బ్యాక్ చూడలేదు. అంటే మీ వర్కర్స్ ని కూడా మీ పిల్లల్లానే అనుకున్నారు కాబట్టి. తప్పని పిల్లల కన్నా ఎక్కువ ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను నమ్మి ఇంత మనం ట్రైనింగ్ ఇచ్చాం. వాళ్ళ పిల్లలు ఇవాళ మా స్టాఫ్ కొంతమంది 30 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఇంజనీరింగ్ చదివేసి ఇవాళ US లో ఉన్నారండి. తర్వాత ఇంకా పిల్లలు చదువుతున్నారు. పిల్లలు చదువుకుని వాళ్ళకి స్కూల్ ఫీజులు, హాస్పిటల్ ఫీజులు అన్ని కూడా ఏంటంటే, ఇప్పుడు వాళ్ళని నమ్మకంగా చూస్తేనే సిన్సియర్గా పనిచేస్తారు. లేకపోతే గోల్డ్ జ్యువెలరీ మీరు చూస్తున్నారు, ప్రతి షాప్ లో ఇవాళ ఈ స్కామ్ జరిగింది, దొంగతనం జరిగింది, డ్రైవర్లు తీసుకుని పారిపోయారు. అటువంటిది నా లైఫ్ లో ఈ 45 years లో ఎప్పుడూ చూడలేదండి. ఏంటంటే మెయిన్ దానికి కారణం స్టాఫ్ మీద ట్రస్ట్, వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకం. మాకేమైనా అయిపోతే మా సెట్ గారు వెనకాల ఉన్నారు అని ఒక నమ్మకంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి అది మంచిగా జరుగుతుంది. ఒక సక్సెస్ అవ్వాలంటే కనుక కంపల్సరీ స్టాఫ్ ని కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ లో చూడాలి. తప్పనిసరి ఫస్ట్ అది యాక్చువల్ గా, లేకపోతే ఏ బిజినెస్ లో కూడా సక్సెస్ అవ్వలేవు. ఇవాళ మీరు కార్పొరేట్ చూసుకోండి, సపోజ్ పెద్ద కార్పొరేట్ గా ముఖేష్ అంబానీ ఉన్నారు, వాళ్ళు ఎంత చేస్తారు, గైడ్ లైన్ ఇస్తారు స్టాఫ్ కి అంతే. మిగతా వర్క్ అంతా స్టాఫే చూస్తారు కదా. ఆ స్టాఫ్ మీద ట్రస్ట్ లేకపోతే వాళ్ళు ఇవాళ ఈ విధంగా ఎదగడానికి, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అనుకోండి, లేకపోతే మన TDCS, ఇది ఇండియాలో ఉన్న డెవలప్ అయిన అన్ని సాఫ్ట్వేర్ కంపెనీ చూడండి, మేనేజ్మెంట్ ఎంతవరకు అంతే ఒక గైడ్ లైన్ ఇస్తున్నారు, మనం ఇలా చేయాలని. చేసేదంతా సక్సెస్ అంతా ఈ స్టాఫ్ వల్లే. అందుకని ఏ వ్యాపారంలో కూడా మీరు చూసుకోండి, స్టాఫ్ సపోర్ట్ లేకపోతే ఏ వ్యాపారం కూడా సక్సెస్ అవుతుంది. ఇది 100%. ఇప్పుడు మార్కెట్ లోకి ల్యాబ్ ప్రాసెస్ డైమండ్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి సార్, వాటి గురించి మీ అభిప్రాయం? కరెక్ట్. ఇప్పుడు ల్యాబ్ ప్రాసెస్ డైమండ్స్ ఇప్పుడు కొత్తగా రీసెంట్ గా 2 years నుంచి వస్తున్నాయి మార్కెట్ లోకి. ఒరిజినల్ డైమండ్ అనేసరికి అది భూగర్భం నుంచి వచ్చింది, రాయల నుంచి అది కటింగ్ చేసి డైమండ్ కింద ఎన్నో వేల సంవత్సరాల నుంచి నడుస్తుంది డైమండ్స్. కానీ ఇప్పుడు ఏంటంటే టెక్నిక్స్ పెరిగిపోయి ల్యాబ్ లో ప్రాసెస్ చేస్తున్నారు డైమండ్స్. అది కూడా ఏంటంటే ఒరిజినల్ గా సర్టిఫికేట్ చూస్తే డైమండ్ సర్టిఫికేట్ కింద వస్తుంది. కానీ ల్యాబ్ డైమండ్ ఎప్పటికి కూడా ప్రిఫరబుల్ కాదు, దాని రీసేల్ వాల్యూ ఉండదు. తర్వాత కొన్నాళ్ళకి అది ఒక 2 years 3 years కి బ్లాక్ వచ్చేస్తుంది. అందుకని ఏంటంటే ల్యాబ్ ఎవరైనా కస్టమర్స్ ఏంటంటే ల్యాబ్ డైమండ్స్ తక్కువ రేట్కి వస్తుంది డైమండ్స్ అని చెప్పుకుంటే మాత్రం నా సలహా ఏంటంటే ఎప్పుడు కూడా కొనకండి. మళ్ళీ రీసేల్ వాల్యూ, ఈ డైమండ్ రేట్ పెరుగుతుంటుంది కానీ ల్యాబ్ డైమండ్ రేట్ రోజుకి తగ్గుతుంది. అది ఏంటంటే ఇవాళ మీరు మామూలుగా డైమండ్స్ 60,000 55,000 డైమండ్ రేట్ ఉంది. ఈ ల్యాబ్ డైమండ్ వచ్చేసరికి 20,000 15,000 25,000 ఆ విధంగా అమ్ముతున్నారు మార్కెట్లో. కానీ ఈ 25,000 కొన్న ల్యాబ్ డైమండ్ కి వాల్యూ రేపటికి 0. కానీ ఒరిజినల్ డైమండ్ మీరు తీసుకుంటే కనుక అది ఎప్పటికైనా ఒక 10% 15% ఆ రోజు ఉన్న మార్కెట్ రేట్కి మీకు డబ్బులు మళ్ళీ తిరిగి వస్తాయి. అందుకని ఏంటంటే ఒక ల్యాబ్ డైమండ్ అనేసరికి ఒక ఆర్టిఫిషియల్ ప్రాసెస్ చేసిన డైమండే, అది రియల్ ఏం కాదు. దాని గురించి ఏంటంటే ప్రజలు జాగ్రత్తగా ఉండి కొనకుండా ఉంటే మంచిదని మా సలహా. అంటే ఇప్పుడు కొంతమంది నిజాయితీగా ఉన్న వాళ్ళు ఇది ల్యాబ్ ప్రాసెసింగ్ డైమండ్ అని చెప్తారండి, కానీ చాలా మంది అబద్ధం ఆడి కూడా అమ్మేస్తారు కదా, మరి ఎలా గుర్తించాలంటారు? అది తెలిసిపోతుందండి, సర్టిఫికేట్ లో తెలిసిపోతుంది మీకు అది ల్యాబ్ ప్రాసెస్ డైమండ్ కాదని. ఎందుకంటే అది మీరు మన ఇప్పుడు జనరల్ గా డైమండ్ ఐటమ్ కొన్నప్పుడు
ఐజిఐ సర్టిఫికేట్ అని ఇస్తారు. దాంట్లో ఏంటంటే తెలుస్తుంది అది ల్యాబ్ ప్రాసెస్ లేకపోతే రియల్ డైమండ్ అని తెలుస్తుందండి. ఏంటంటే ఆ సర్టిఫికేట్ ఈ లోకల్ సర్టిఫికేట్స్ కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న ఐజిఐ సర్టిఫికేట్స్ కానీ అవి తీసుకుని మీరు ఆర్నమెంట్స్ కొన్నారనుకోండి, ఇప్పుడు ఆ షాప్ బిల్ ఉంటుంది మీకు, అది ల్యాబ్ డైమండ్ ఒరిజినల్ డైమండ్ బిల్ ఇస్తారు. ఆ బిల్ తీసుకుని మీరు మళ్ళీ ఎప్పుడైనా అడగటానికి బిల్ ఉంటుంది. అందుకని ఏంటంటే ల్యాబ్ 99% మీరు ఎవరిని కూడా ఒకటే సలహా చెప్తాను, మీరు డబ్బులు వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్యాన్సీ ఐటమ్ కొనడానికి ఈ ల్యాబ్ డైమండ్ కొనడానికి వేరే తేడా లేదు. ఎప్పుడైనా ఏంటంటే ఈ మామూలు అమెరికన్ డైమండ్స్ రాళ్ళు ఉంటాయి, ఆ టైప్లోనే ల్యాబ్ డైమండ్ కొద్దిగా క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, షైనింగ్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇది కొన్నాళ్ళకి రీసేల్ వాల్యూ మాత్రం జీరో. ఊరికే చెప్తారు డీలర్స్, కొంతమందికి చెప్తారు మీరు ఇది కూడా తీసుకుంటే ఒక 20% తగ్గించి మేము తీసుకుంటాం, కానీ అది నిజం కాదు. మళ్ళీ రీసేల్ వాల్యూ వచ్చేసరికి జీరో అనుకుని మీరు కొనాలి. ఇంకా ఆ టైప్లో చిన్నదే కదా ల్యాబ్ డైమండ్, చిన్న ఐటమ్స్. పెద్దవి మాత్రం ల్యాబ్ డైమండ్ కొన్నారంటే అది మీకు కంప్లీట్ వేస్ట్ ఆఫ్ మనీ. చూసారు కదా అండి, ఎంతో మంచి చక్కటి వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చి మనే అనుకుంటున్నాము. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని, ఇలాంటి మంచి మంచి కంటెంట్ని కూడా ఆదరించాలంటే ఆత్మీయ గోదావరి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు చేరుతాయి. నమస్తే. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.